మీరు ఆల్రెడీ అల్లు అర్జున్తో చాలా సినిమాలకు పనిచేస్తున్నారు కాబట్టి ఈ ఇష్యూ తర్వాత మీరు ఏమైనా కలిసారా, మాట్లాడారా? అయితే సోషల్ మీడియాలో మీ అరెస్ట్ అయితే అల్లు అర్జున్ కారణం అనేది చాలా వరకు ట్రోల్ అయింది కదా, దీన్ని ఎలా చూస్తారు? ఏదైతే స్క్రోల్ అవుతుందో అట్లా అన్నిటికీ నా తరపు నుంచి ఒకే ఒక సమాధానం, న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది, న్యాయస్థానంలో న్యాయం ఉంది. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించగా ఆమె కొడుకు శ్రీతేజ ఆసుపత్రి పాలయ్యాడు. ఈ సందర్భంలో డిసెంబర్ 25న పుష్ప టీం నుండి అల్లు అర్జున్ ₹1,00,00,000ని, మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్ 50 లక్షల్ని, సుకుమార్ 50 లక్షలని, 2 కోట్ల చెక్ ని ఆ మహిళ కుటుంబానికి అందించడంతో ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పడిందనే వార్తలు వినిపించాయి. ఇక ఈ మధ్యలోనే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీతేజని చూసేందుకు వెళ్లి ఆ తర్వాత మీడియాతో మాట్లాడాడు. ఇక అలా ఆ బాబు కదులుతున్నాడని, మాట్లాడితే వింటున్నాడని, అందరినీ చూస్తున్నాడని, త్వరగా కోలుకొని అందరి పిల్లల్లాగే ఆడుకోవాలని తను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అలా తనకి శ్రీతేజని చూడగానే సంతోషంగా అనిపించిందని, ఆ ఫ్యామిలీకి కొరియోగ్రాఫర్ యూనియన్ తరపున అండగా ఉంటున్నామని పేర్కొన్నాడు. ఇక ఈ సమయంలోనే మీడియా వారు జానీతో జైలు నుండి వచ్చాక అల్లు అర్జున్ కలిసారా అని అడగగా అందుకు జానీ తను బయటికి వచ్చాక పూర్తిగా ఫ్యామిలీతో సమయం గడుపుతున్నాడని, కొన్ని పాటలకి డాన్స్ కొరియోగ్రాఫర్ గా చేసే ఛాన్స్ కూడా వచ్చిందని, అందువల్లే అల్లు అర్జున్ కలిసే సమయం దొరకలేదని చెప్పుకొచ్చాడు. ఇక అదే సమయంలో ఒక రిపోర్టర్ తన అరెస్ట్ కి అల్లు అర్జున్ కారణమనే పుకార్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయని, వాటిపై మీ స్పందన ఏంటి అని జానీని అడగగా అందుకు జానీ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్, జై హింద్ అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇక జానీ మాస్టర్ భార్య వెంటనే ఈ సమయంలో అలాంటి ప్రశ్నలు ఎంతవరకు కరెక్ట్ అంటూ మీడియాపై అసహనాన్ని వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ తన లేడీ అసిస్టెంట్ పై లైంగిక దాడి చేసినట్లు ఆ మహిళ పోలీసులకి ఫిర్యాదు చేయడంతో సెప్టెంబర్ 16న నార్సింగ్ పోలీసులు 376, 506, 323 సెక్షన్ల కింద కేసుని నమోదు చేసి జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేయగా అతనికి రిమాండ్ విధించిన విషయం మనందరికీ తెలిసిందే. అలా 36 రోజుల్లో జైల్లో ఉన్న జానీ మాస్టర్ బెయిల్ పై రిలీజ్ అయి రామ్ చరణ్ యొక్క గేమ్ చేంజర్, బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబోలో వస్తున్న మూవీ తమిళ్లో విజయ్ సూర్య మూవీస్ కి కూడా కొరియోగ్రాఫర్ గా చేస్తూ బిజీగా ఉన్న సందర్భంలోనే అల్లు అర్జున్ ఇష్యూ పెద్దదై జానీ మాస్టర్ ఇష్యూ సద్దుమరిగింది. కానీ ఎప్పుడైతే డిసెంబర్ 25న కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లిన జానీ మాస్టర్ శ్రీతేజని చూసి వచ్చాడో సాయంత్రమే మాస్టర్ పై నార్సింగ్ పోలీసులు ఒక ఛార్జ్ షీట్ ని దాఖలు చేస్తూ తను లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తో షూటింగ్ కి ఈవెంట్స్ నిమిత్తం పలు ప్రాంతాలకు వెళ్లినట్లు రుజువైందని రిపోర్ట్ లో పేర్కొన్నట్లు తెలుస్తుంది. నిజంగానే జానీ మాస్టర్ బెయిల్ క్యాన్సిల్ అవ్వబోతుందా? జానీ మాస్టర్ ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు? ఆ అమ్మాయికి జానీ మాస్టర్ కి ఎక్కడ చెడింది? జానీ కెరియర్ ని కావాలనే తొక్కేస్తున్నారా అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ ఇతను 1980 జూలై 2న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ఒక మధ్యతరగతి ముస్లిం ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి షేక్ ఉమాయిన్ బాషా, తల్లి బీబీజాన్. ఇతనికి ఒక అక్క, ఒక అన్న కూడా ఉన్నారు. ఇక జానీ తండ్రి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తూ 3 లారీలను మెయింటైన్ చేస్తూ వాటి ద్వారా వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. ఇక అలా జానీ తన స్కూలింగ్ని నెల్లూరులోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న జానీ తన 3వ తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక అదే సమయంలో తన తండ్రి మెయింటైన్ చేస్తున్న 3 లారీలకి 2 సంవత్సరాల వ్యవధిలోనే యాక్సిడెంట్స్ అవ్వడంతో ఆర్థికంగా చాలా నష్టం వచ్చి కుటుంబ పోషణకే చాలా కష్టమయ్యేది. దీంతో జానీ ఒక మెకానిక్ షాప్లో అసిస్టెంట్ పనిలో జాయిన్ అయి కుటుంబానికి తన వంతు సహాయం చేసేవాడు. అంతేకాకుండా నెల్లూరులో జరిగే భరత్లోనూ శవయాత్రల్లోనూ డాన్స్ చేస్తూ కొంతవరకు డబ్బుల్ని సంపాదించేవాడు. ఇక అలా జానీ డాన్స్ చూసి అందరూ పొగడడంతో ఒక ఆర్కెస్ట్రా ట్రూప్లో జాయిన్ అయ్యాడు. ఇక అక్కడే తన డాన్స్ స్కిల్స్ని కూడా మెరుగుపరుచుకోవడం, ఊర్లో జరిగే చిన్న చిత్క షోస్లో అంతలా డబ్బులు కూడా రాకపోవడంతో సినిమాల్లోకి వెళ్ళి తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. ఇక ఇదే విషయం తన తండ్రికి చెప్పగా మొదట్లో ఒప్పుకోలేదు కానీ జానీ పట్టువదలని విక్రమార్కుడిలా ఉండడంతో వేరే దారి లేక అతన్ని పంపించడం జరిగింది. అలా హైదరాబాద్కి వెళ్ళిన జానీ ఒక రూమ్ని రెంట్కి తీసుకొని తను యాక్టర్ అవ్వాలని ప్రతి ఒక్క సినిమా ఆఫీస్కి ఛాన్స్ల కోసం తిరగడం మొదలెట్టాడు. అలా కలిసిన ప్రతి డైరెక్టర్ ఛాన్సులు లేవని చెప్పడంతో తనే డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇక చదవడం రాయడం రాని జానీ తను అనుకునే స్టోరీని ఒక ఫ్రెండ్ సహాయంతో రాపించి స్టార్ హీరోలతో డైరెక్షన్ చేయాలని 6 మంత్స్ ట్రై చేసినా ఎవరూ ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఎటువంటి ప్రయోజనం కలగలేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురై రూమ్ రెంట్ కట్టడానికి మరియు తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి రావడంతో జానీ మళ్ళీ నెల్లూరుకి వెళ్ళిపోయాడు. ఇక అలా ఇంటికి వెళ్ళాక ఇతని తల్లి జానీతో ఒక పక్క సరిగ్గా చదువుకోక మరోవైపు కుదురుగా ఒక పని చేయకుండా ఇలా గాలికి తిరిగితే భవిష్యత్తులో దేనికి పనికి రాకుండా పోతావని తిడుతూ తరచూ అవమానించడంతో మానసికంగా కృంగిపోయిన జానీ కుటుంబానికి బరువు కాకూడదని తన చెయ్యిని గాయపరుచుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కానీ సరైన సమయానికి తని అన్న చూసి హాస్పిటల్లో చేర్పించగా జానీ ప్రాణాపాయాలతో బయటపడ్డాడు. ఇక అలా ఇంట్లో ఉండి కుటుంబం మీద ఆధారపడకూడదని మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి తన లక్ని ట్రై చేయాలనుకున్నాడు. కానీ ఈసారి యాక్టర్గా కాకుండా తనకి తెలిసిన డాన్స్ ద్వారా ప్రూవ్ చేసుకోవాలని 2003లో హైదరాబాద్కి వెళ్ళి డాన్సర్గా ట్రై చేస్తూ ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళి ఛాన్స్ అడగగా అదే సమయంలో ఒక మేనేజర్ ఇతనితో మాట్లాడుతూ డాన్సర్ అవ్వాలంటే ఆఫీసుల చుట్టూ తిరిగితే ప్రయోజనం లేదని, యూనియన్కి వెళ్ళి డాన్సర్ కార్డు తీసుకుంటే ఛాన్సులు వస్తాయని చెప్పడంతో జానీ డాన్స్ యూనియన్ దగ్గరికి వెళ్ళి కార్డు కోసం అడగగా అందుకు వారు 20,000 రూపాయలు అవుతుందని చెప్పడంతో జానీకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఇక అలా ఒకవైపు చేసేదేమీ లేక మరోవైపు తన తండ్రిని కూడా అడగలేక అన్నయ్యకి ఈ విషయం చెప్పడంతో అతను అప్పు చేసి మరి 20,000 రూపాయలని పంపడంతో జానీ డాన్సర్ కార్డ్ని తీసుకోవడం జరిగింది. ఇక అలా అప్పటి నుండి బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా వెళుతూ తన డాన్స్ స్కిల్స్ని కూడా మెరుగుపరుచుకోవడానికి రాకేష్ మాస్టర్ దగ్గర డాన్స్ క్లాస్లోకి వెళ్తుండేవాడు. ఇక అలా స్టార్ హీరోస్ మూవీస్లో బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా వెళ్ళినప్పుడు తన దగ్గర ఉన్న స్టోరీస్ని వారికి చెబుతూ ఛాన్స్లు అడగగా ఇది చూసిన డాన్స్ మాస్టర్స్ ఒక స్టేజ్లో జానీకి వర్క్ ఇవ్వడమే మానేశారు. అయినా ఇదంతా పట్టించుకొని జానీ తన టాలెంట్ని ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలని కొన్ని రియాలిటీ షోస్కి ఆడిషన్స్ ఇచ్చేవాడు. ఇదిలా ఉంటే ఇతని టాలెంట్ని చూసిన రాకేష్ మాస్టర్ డి ప్రోగ్రాంలో ఒక టీంకి కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇప్పించాడు. అలా జానీ 2007లో డాన్స్ మాస్టర్గా ఇండస్ట్రీలో తన అరంగేట్రం చేశాడని చెప్పొచ్చు. అలా అప్పటి నుండి ఒకవైపు షోస్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో కొరియోగ్రాఫర్ అవ్వాలని ట్రై చేయగా అదే సమయంలో ఎస్ఎస్ రాజమౌళి తీయబోయే మగధీరలో కొత్త కొరియోగ్రాఫర్స్కి ఛాన్స్ ఇస్తున్నాడని తెలుసుకొని జానీ డి షో ద్వారా వచ్చిన డబ్బులన్నింటినీ ఒక సాంగ్ చేసి ఎస్ఎస్ రాజమౌళికి డెమోగా పంపించడం జరిగింది. కానీ అప్పుడైనా ఇప్పుడైనా ఒక మూవీ గురించి హైప్ రావడానికి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఆడిషన్స్ అనే స్టంట్స్ని చేస్తారే తప్ప కొత్త వాళ్ళకి స్టార్ మూవీస్లో ఛాన్స్లు ఇవ్వరు. ఇక అలా రాజమౌళి కూడా తన మూవీ గురించి అందరికీ తెలియాలని ఈ పబ్లిసిటీ స్టంట్ చేయగా జానీ లాంటి అప్కమింగ్ డాన్సర్స్కి ఈ విషయం తెలియక బాగా డబ్బులు ఖర్చు పెట్టి మరీ పంపించిన అందులో ఎవరిని సెలెక్ట్ చేయకుండా అప్పటికే స్టార్ కొరియోగ్రాఫర్గా ఉన్న ప్రేమ్ రక్షిత్ మాస్టర్కి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక డి షో జరిగేటప్పుడు తన దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవ్వడానికి సుమలత అనే డాన్సర్ రావడం జరిగింది. ఇక ఈ షో జరిగేటప్పుడే వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి ప్రేమలో పడ్డారు. ఇక ఇదిలా ఉంటే జానీ తీసిన డెమో వీడియోస్ మరియు డి షోలో ఇతని టాలెంట్ ని చూసిన హీరో నితిన్ తను యాక్ట్ చేయబోయే ద్రోణ మూవీలో జానీకి కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ ఇచ్చాడు. అలా ఆ మూవీలో తను చేసిన కొరియోగ్రఫీ నచ్చి రెచ్చిపో, ఆగ్రహిత్ అనే మూవీస్ లో ఛాన్సులు రావడంతో ఇండస్ట్రీలో జానీకి కొంతవరకు పేరొచ్చిందని చెప్పొచ్చు. దీంతో ఎస్ఎస్ రాజమౌళి తీయబోయే మర్యాద రామన్నలో రాయే సలోని అనే సాంగ్ కి జానీకి కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ ఇచ్చాడు. ఇక అలా తన కెరియర్ ఒక ట్రాక్ కి రావడంతో జానీ మాస్టర్ సుమలతని పెళ్లి చేసుకోవాలని ఇరు కుటుంబాలని అడగగా వీరిద్దరిది వేరువేరు మతాలు అవ్వడంతో తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అయినా వెనకడుగు వేయని జానీ మాస్టర్ సుమలతని ముస్లిం మతానికి కన్వర్ట్ చేసి తన పేరుని ఆయిషాగా మార్చి ఆమెను 2010లో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక అలా ఒకవైపు డి షోస్ చేస్తూనే మరోవైపు ఈగ, రచ్చ, జులై, నాయక్, భాష, ఇద్దరు అమ్మాయిలతో ఎవడు అనే మూవీస్ ని చేస్తూ కొద్ది రోజుల్లోనే బిజియెస్ట్ స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎదిగాడు. అంతేకాకుండా జానీ మాస్టర్ కి రామ్ చరణ్ తో ఏర్పడిన స్నేహం కారణంగా మెగా కాంపౌండ్ లో ఏ మూవీ జరిగినా అందులో జానీకి ఒక సాంగ్ ఇచ్చేంత క్లోజ్ అయ్యాడు. ఇక జానీ మాస్టర్ ఆయేషా అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కూడా జన్మించారు. ఇదిలా ఉంటే 2015లో సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ప్రోగ్రామ్ ని నిర్వహించగా ఆ ఈవెంట్లో జానీ మాస్టర్ తన టీంతో పాల్గొన్నాడు. ఇక అదే ఈవెంట్లో పాల్గొన్న ఒక లేడీ కొరియోగ్రాఫర్ మరియు తన టీంతో జానీ మాస్టర్ కి ఒక పాట విషయంలో గొడవలు వచ్చి ఆమెను మరియు ఆమె టీంని రక్తం వచ్చేలా కొట్టి జానీ మాస్టర్ ఆ ప్రోగ్రాం నుండి వెళ్ళిపోయాడు. దీంతో ఆ లేడీ కొరియోగ్రాఫర్ మేడ్చల్ పోలీస్ స్టేషన్లో 2015లో జానీపై కేసుని ఫైల్ చేయగా మేడ్చల్ సివిల్ సీనియర్ కోర్టు ఈ కేసుపై విచారణ జరిపి జానీ మాస్టర్తో పాటు మరో 6 నిందితులకి 6 నెలల జైలు శిక్షతో పాటు 1,500 రూపాయల జరిమానాను విధిస్తూ తీర్పునిచ్చింది. అలా 15 రోజులు జైల్లో ఉన్న జానీ మాస్టర్ ఆ తర్వాత బెయిల్ మీద బయటికి వచ్చాడు. ఇక ఆ మధ్యలో ఒక చెక్ బౌన్స్ కేసులోనూ ఇతనిపై కేసు వేయగా ఆ కేసులో ఇప్పటికీ విచారణ జరుగుతూనే ఉంది. ఇది మాత్రమే కాకుండా తన కింద అసిస్టెంట్స్ గా ఉన్న వారికి సంవత్సరాలు గడిచిన కొరియోగ్రాఫర్లుగా రికమెండ్ చేయకుండా తన దగ్గరే అసిస్టెంట్స్ గా పెట్టుకుంటున్నాడని సతీష్ అనే కొరియోగ్రాఫర్ మీడియా ముందు వాపోయినా ఇండస్ట్రీలో జానీకున్న పలుకుబడితో ఈ విషయాన్ని పెద్దగా హైలైట్ అవ్వనివ్వలేదు. ఇక అలా అప్పటి నుండి తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ అని 150 మూవీస్ కి పైగా కొరియోగ్రాఫర్ గా చేస్తూ బిజియెస్ట్ డాన్స్ మాస్టర్ గా ఎదిగాడు. అలా ఒకవైపు మూవీస్ చేస్తూ మరోవైపు డి షోకి కూడా జడ్జిగా చేస్తున్న క్రమంలో ఆ షోకి కంటెస్టెంట్ గా వచ్చిన శ్రేష్ఠ అనే అమ్మాయి టాలెంట్ నచ్చి తనని ఎంకరేజ్ చేయడంతో శ్రేష్ఠ తల్లి జానీ మాస్టర్ దగ్గరికి వచ్చి తన కూతుర్ని అసిస్టెంట్ గా చేర్చుకోమని, తమకి ఇది తప్ప వేరే దారి లేదని, ఉత్తరప్రదేశ్ నుండి ఇక్కడికి వచ్చామని బ్రతిమలాడడంతో
శ్రేష్ఠని జానీ మాస్టర్ తన దగ్గర ఉన్న 6 అసిస్టెంట్లో ఒకరిగా చేర్చుకోవడం జరిగింది. ఇక అలా బిజియెస్ట్ కొరియోగ్రాఫర్ గా ఉంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్స్, షూటింగ్స్, ప్రైవేట్ ఈవెంట్స్ కి అటెండ్ అయ్యే సమయంలో బాంబే, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, దుబాయ్ అని జానీ మాస్టర్ తన అసిస్టెంట్స్ తో కలిసి తిరుగుతూ ఉండేవాడు. ఇక ఈ క్రమంలోనే జానీకి శ్రేష్ఠకి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ లైంగిక సంబంధాన్ని పెట్టుకున్నారు. అలా వీరిద్దరి మధ్య ఏర్పడిన సన్నిహిత్యంతో కొన్ని ఆల్బమ్ సాంగ్స్ లో వీరిద్దరూ కలిసి యాక్ట్ చేస్తూ కొన్ని సాంగ్స్ కి కొరియోగ్రాఫర్ గా చేసేందుకు శ్రేష్ఠకి ఛాన్స్ కూడా ఇచ్చేవాడు. అంతేకాకుండా ఈమెకి ముంబైలో డాన్స్ కార్డ్ ఇవ్వకపోతే జానీ మాస్టర్ తనకి హైదరాబాద్ లో కార్డ్ ఇప్పించడం విశేషం. ఇక అలా వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉన్న విషయం జానీ మాస్టర్ వైఫ్ కి తెలిసి డైరెక్ట్ గా శ్రేష్ఠ ఇంటికి వెళ్లి ఆమెను కొట్టి తిట్టి ఇక పైన తన భర్త జోలికి రావద్దు అని హెచ్చరించడంతో ఆక్రోశానికి గురైన శ్రేష్ఠ ఎలాగైనా జానీని తన వాడిని చేసుకోవాలని, తనని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది. కానీ జానీ మాత్రం తన భార్యని వదలడానికి సిద్ధంగా లేకపోవడంతో తను జానీపై ఫిలిం ఛాంబర్లో 8 నెలల క్రితమే కంప్లైంట్ ఇవ్వగా ఈ విషయాన్ని జానీ అంతలా సీరియస్గా తీసుకోలేదు. అలా ఆ తర్వాత డాన్స్ యూనియన్లో కూడా కంప్లైంట్ ఇస్తూ మధ్యలో జానీకి జలస్ తెప్పియాలని ఇతర డాన్స్ మాస్టర్స్ కింద అసిస్టెంట్గా వెళుతూ ఆ ఫొటోస్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఇదంతా చూసిన జానీ మాస్టర్ భరించలేక హైదరాబాద్లో శ్రేష్ఠ డాన్స్ కార్డ్ని క్యాన్సిల్ చేయడంతో మళ్ళీ తన పరిస్థితి మొదటికి వచ్చింది. ఇక అదే సమయంలో జానీ మాస్టర్కి బెస్ట్ కొరియోగ్రాఫర్గా నేషనల్ అవార్డు కూడా రావడంతో జానీ మరియు అతని ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో శ్రేష్ఠ తన కార్డ్ని క్యాన్సిల్ చేపించి తను మాత్రం సక్సెస్ లో దూసుకుపోవడంతో సహించక తనపై పగ తీర్చుకోవాలని డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ సపోర్ట్ తోనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందని, దానివల్లే ఈ కేసు సీరియస్ అయి అన్ని శాటిలైట్ మీడియాలో కొద్దిసేపటికే హల్చల్ అయిందనే వార్తలు వినిపించాయి. ఇక ఇదే సమయంలో జానీపై ఫోక్సో చట్టం కింద నార్సింగ్ పోలీసులు 3 కేసులని నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేయడం, అందుకు తోడు నేషనల్ అవార్డుని క్యాన్సిల్ చేయాలని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది సెలబ్రిటీలు సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక లెటర్ రాయడంతో ఆ కేసు కన్ఫర్మ్ అవ్వకుండానే నేషనల్ అవార్డుని క్యాన్సిల్ చేయడం గమనార్హం. అలా 35 రోజుల తర్వాత బయటకు వచ్చిన జానీ మాస్టర్ తనకున్న సపోర్ట్ తో మూవీస్ లో బిజీ అయిన డిసెంబర్ 25న అల్లు అర్జున్ కేసుకి సంబంధించి శ్రీతేజని చూసేందుకు కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి రాగా పోలీసులు జానీపై ఛార్జ్ షీట్ ని ఫైల్ చేస్తూ తన శ్రేష్ఠని షూటింగ్ కోసం ముంబై, చెన్నై, బెంగళూరుకి తీసుకెళ్లడం కన్ఫర్మ్ అయిందని పేర్కొన్నారు. కానీ అక్కడ లైంగికంగా కలిశారా, ఆ సమయంలో శ్రేష్ఠ మైనర్ గా ఉందా అనే వివరాలు ఇన్వెస్టిగేషన్ లో తెలియాల్సి ఉంది. దీంతో ఇప్పుడు జానీ ఇష్యూని పెద్దది చేయడంతో అల్లు అర్జున్ న్యూస్ పక్కన పెట్టే ఛాన్సెస్ ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ. నేను మీ జానీ మాస్టర్. మీడియాలో ఏదైతే స్క్రోల్ అవుతుందో అట్లన్నిటికీ నా తరపు నుంచి ఒకే ఒక సమాధానం. న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది. న్యాయస్థానంలో న్యాయం ఉంది. ఆ న్యాయం ఉంది కాబట్టి ఈరోజు నేను నలుగురితో పని చేసుకుంటున్నాను. బయటకు వచ్చి నలుగురితో హ్యాపీగా ఉన్నాను. నా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాను. నా మనసుకు తెలుసు ఏం జరిగిందని. ఆ దేవుడికి తెలుసు, నా అంతరాత్మకు తెలుసు. ఇవన్నీ కూడా రేపు న్యాయస్థానంలో కోర్టు నిర్ణయిస్తుంది, న్యాయస్థానం నిర్ణయిస్తుంది. న్యాయస్థానంలో నేను చాలా క్లీన్ చిట్తో వస్తాను. నిర్దోషిగా నేను బయటకు వస్తాను. ఆ రోజు మాట్లాడతాను. అప్పటి వరకు నేను నిందితుడిని మాత్రమే. సో నేను ఓన్లీ నిందితుడిని మాత్రమే. మీ ప్రేమ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి, ఇలానే ఉంటుంది. నాకు తెలిసింది ఒకటేనండి, నాకు వచ్చిన పనితో బాగా కష్టపడటం, ఎంటర్టైన్ చేయటం. సో నేను ఎప్పుడు నా పనితో, నాకు వచ్చే విద్యతో మిమ్మల్ని అలరించడానికి మీ ముందుంటాను. మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాను. సో ఈరోజు నేను ఇక్కడ ఏదున్నా కూడా ఈ పొజిషన్లో అదంతా మీ బ్లెస్సింగ్ వల్లే, మీ యొక్క ప్రేమ వల్లే. మీ ప్రేమ నాకు ఎప్పుడు ఉండాలి. ఐ లవ్ యూ ఆల్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.